వచ్చి 6 నెలలు అవుతుంది. పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? పరిపాలన అంటే కూటమి పరిపాలన వచ్చి 5 నెలలు 6 నెలలు అవుతుందండి. ఇంతవరకు మరి వాళ్ళ పథకాలు ఏమీ అమలు పరిచినట్టేం లేదు. మరి పథకాలు మరి ఎక్కడే ఉన్నాయి. మరి వాళ్ళు ఏం చేసినట్టేం కనిపించలేదండి. చేయాలండి మరి వాళ్ళు పథకాలు చేస్తే బాగుంటుంది. స్పీడ్ పెంచాలి పథకాలు. మరి రాజధాని అభివృద్ధి అన్నారు, ఆ చెట్లు అయితే కొట్టారు కానీ అక్కడ ఇంతవరకు ఒక పని కూడా ఏం మొదలు పెట్టలేదు. అది అట్టాగా ఉంది. నేనేమో అన్ని పరుగులు తీపిస్తున్నాను అంటున్నాడు, ఆయన ఏం పరుగులు తీపిట్లా. మరి చేస్తారో లేదని కూడా మాకు నమ్మకం తక్కువగానే ఉంది. అదండి మరి. ఈ నెల నుంచి అమరావతి పనులు ప్రారంభిస్తున్నాము, అమరావతి సాధించడమే నా లక్ష్యాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారండి. ఆయన చూస్తున్నారు కానీ అక్కడ పని మటుకి మొదలు కాలేదండి. చెట్లు మటుకు కొట్టేశారు కానీ పని మటుకు అవ్వలేదు. ఆ పని కూడా చేయలేరండి, ఎందుకంటే ఇది భారీ పని, అది చేయలేరు. ఏం చేస్తారు చెప్తూ అని అలా చెప్పుకుంటూ పోవటం తప్ప చేసేదో లేదు. ఎందుకంటే డబ్బు లేదు, ఉండే డబ్బు అంతా పథకాలకు అయిపోతున్నాయి. పథకాలు ఆపేసుకుంటే మటుకు అభివృద్ధి చేయగలరండి. అది మెయిన్. మరి ప్రజలకి ఎన్నికల ప్రచారాల్లో పథకాలు ఇస్తామని చెప్పారు. మరి అందు చెప్తేనే కదండి మనం ఎన్నికల్లో గెలిచేది. మనం అది 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయండి అని అంటాడు. 100 అబద్ధాలు ఆడితేనే మనం ఎన్నికల్లో మనం నెగ్గగలం. అది అమలు చేయాలంటే డబ్బు కావాలి, వాళ్ళ కాదు, మనకు తెలుసు. అది మరి చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేక ఏం చేస్తున్నారండి? పెన్షన్లు అంటున్నారు, 50 సంవత్సరాలు పెన్షన్ అన్నారు, ఇంతవరకు పెన్షన్ లేదు. అది ఎవరికి ఇస్తారో కూడా తెలియదు. అది కొత్త కార్డులు అంటున్నారు, రేషన్ కార్డులు. సచివాలయంకి వెళ్తేనేమో మాకు ఇంకా జీవో రాలేదు అంటున్నారు, నేనేమో కార్డులు ఇస్తానంటున్నాడు. ఈయనేమో పెన్షన్లు, ఇంతవరకు పెన్షన్ లేదు. చాలామంది, కొంతమందికి గత గవర్నమెంట్లో పెన్షన్లు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ పెన్షన్లు కూడా ఇవ్వట్లా. ఏదంటే ఇప్పుడు కరెంట్ బిల్లు ద్వారాగానో లేకపోతే ఇంకో ద్వారానో నీకు ఇల్లు ఉందన్నో, 3 స్టేర్లు ఉందన్నో, 3 మీటర్లు ఉందన్నో కరెంట్ బిల్లు ఆపేశారు. ఆ బిల్లులు ఇంతవరకు రావట్లేదు. అది ఆ పెన్షన్లు ఆగిపోయినాయండి. ఆ పెన్షన్లు ఇస్తే ఆయన పని చేసినట్టు ఉంటుంది. ఆ పాత పెన్షన్లే అమలు చేయాలి, మళ్ళీ కొత్త పెన్షన్లు ఏమి ఇస్తారు ఆయన? అదే జనవరి నుంచి కొత్త పెన్షన్లు తీసుకుంటాం అంటున్నారు. వాళ్ళని అడిగితే మాకు జీవో రావలేదు అంటున్నారు. కొత్త పెన్షన్లు తీసి పక్కన పాత ఆగిపోయినాయి చూసారు గతం గవర్నమెంట్లో. ఆ పెన్షన్లు ఇస్తే ఇప్పుడు కొంతమందికి అండి కరెంట్ మీటరు నీకు ఎక్కువ వచ్చిందనో లేకపోతే 2 మీటర్లు ఉన్నాయనో పెన్షన్లు ఆపేశారు. ఆ పెన్షన్లు ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు అవి ఇవ్వకుండా కొత్త పెన్షన్లు అంటే ఏం బాగుంటుందండి? అది ఇవన్నీ మాటలు, అబద్ధాలు చెప్పి పరిపాలన కాదండి, చేసి పరిపాలన చేయాలి. అది ఎవరైనా సరే. అంటే ఈ పథకాలు అమలు చేద్దామంటే ఖజానాలో ఖాళీ లేదు, రాష్ట్ర ప్రజలు మొత్తం ఖజానాలో ఏముంటాయండి? డబ్బులన్నీ ఈ పథకాలకు అయిపోతున్నాయి కదండి. ఇప్పుడు కొన్ని చాలా ఉన్నాయి. అదేమంటేనే వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఈ వెహికల్స్ వాళ్ళే బియ్యం అక్రమంగా షిప్కి వెళ్ళిపోయి అంటారు. అలా కాదు, ఇప్పుడు బియ్యం స్కీమ్ ఎత్తేయాలి అసలు శాంతం. ఎందుకంటే బియ్యం ఇస్తున్నారు వాళ్ళు, అవి ఎవరు తింటలా, 190 మంది తింటలా. 10 రూపాయలకో 13 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఈ భయం అంత ఎట్టేళ్తుంది, ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతుంది. ఆ స్కీమ్ ఎత్తేసాడు అనుకోండి, గవర్నమెంట్కి డబ్బు మిగిలిద్ది. ఆ వెహికల్ ఉందనుకోండి 21,000, దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు మా బజార్ వస్తుంది ఆ వెహికల్, అది వచ్చిన టయానికి నేను ఉండను, అది నేను ఉన్న టయానికి వాళ్ళు వేయరు. ఆ ఎవరికి వాళ్ళకి మిగులుతాయిగా. అట్లాంటి స్కీములన్నీ ఎత్తేసుకుంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉంటుంది, మనం పరిపాలన చేయడానికి, అభివృద్ధి చేయడానికి బాగుంటుంది. కూటమి పరిపాలన నా అభిప్రాయం ఎలా ఉన్నదంటే, మనకైతే పింఛన్ రాకుండా పోయింది. అది ఉన్న విషయం. అది పింఛన్ అయితే బాగుంటుంది. 65 ఏళ్ళు దాటి మొన్న జగనే తీసేసాడు. మాకు కార్డు 10 వైట్ కార్డు తీసేసాడు. అది అబ్బాయి మా కార్డులోనే తీసేసాడు. మళ్ళీ ఏదో లేదు పెట్టుకుందాం అనుకుంటున్నాం. అది దాని గురించి మనం ఏం చేద్దాం? చేసేది ఏమి లేదు. మరి ప్రభుత్వంలో అప్లై చేయొచ్చు కదా? చేద్దాం, ఏదో ఇంకా రాలేదుగా, టైం రాలేదుగా. అదే జనవరి అంటున్నారు. సార్ పథకాల విషయానికి వస్తే ఎలా ఉందంటారు? పథకాలు తెచ్చుకున్నారు, బాగా తెచ్చుకుంటున్నారండి. అబద్ధం ఎందుకు? నాకు తెలిసి అంతవరకు ఇచ్చేవారు తెచ్చుకుంటున్నారు, తెచ్చుకునే వాళ్ళు బాగా తెచ్చుకున్నారు. మరి కొంతమంది అంటే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా కానీ పథకాలు రావట్లేదు అని కొంతమంది అంటున్నారు. ఏం పథకాలు రాలేదు వాళ్ళు చెప్పాలిగా. అంటే వచ్చి ఒక పింఛన్ అన్న క్యాంటీన్లు పెట్టారు, గ్యాస్ బండ్లు అన్నారు, అవి కూడా సరిగ్గా రావట్లేదు అని. గ్యాస్ బండ్లు అందరూ ఇచ్చారు, అందరూ తెచ్చుకున్నారు. ఆయన గ్యాస్ బండ్ వచ్చింది, ఆయన తెచ్చుకుంటున్నారు. చాలా మంది తెచ్చుకున్నారు, గ్యాస్ బండ్లు అయితే తెచ్చుకున్నారు. ఎవరికంటే చాలా వైట్ కార్డు వాళ్ళు ప్రతి ఒక్కరికి కార్డు బండ్ వస్తుంది. అది వైట్ కార్డు లేనివాడికి ఏమొస్తుంది? అది నేనేది. మరి ఎందుకని అంటారు ప్రజలు? ఏదో అంటారు, ఎవరో వ్యతిరేకత ఒకరు అనుకుంటే ఎట్టా మరి చెప్పు. ఇప్పుడు ఒకరు వ్యతిరేకత అనాలి కదండి. ఇప్పుడు పోయినసారి ఇది రైతు భరోసా ఎన్ని తెచ్చుకున్న వాళ్ళు బాగా వచ్చారు, మా జగన్ ఇచ్చాడు అన్నారు, అందరికి రాలేదు. మరి వాళ్ళు ఏమన్నారు? అది నేనేది అట్లా చెప్పాలిగా. అది
జగన్మోహన్ రెడ్డి అంటుండో వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి పథకాలు ఏమి ఇవ్వట్లేదు, ప్రజలు ఇంకా మా పథకాలని మెచ్చుకుంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు అంటున్నారు. అదే గుర్తు చేసుకుంటే ఎందుకు వాటి దిగారంట ఏమండి? ఇప్పుడు గుర్తు చేసుకుని వాళ్ళ పథకాలే గ్యారంటీ, మరి వాళ్ళ పథకాలు ఎందుకు ఇది అయింది? మరి నిన్న చెల్లి అమ్మ ఏమంటుంది చెప్పు? వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మ ఏమంటుంది? మరి 1750 కోట్లు కుంభకోణం జరిగింది, ముందు దాన్ని జాలం ఉంటారుగా. మరి అది మనం జగన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ 1750 కోట్లు ఎక్కడ నేను స్కామ్ చేయలేదు, ఎక్కడన్నా పేపర్లో నా పేరుంటే నిరూపించండి అంటున్నారు కదా. ఇప్పుడు ఆ పేపర్లు ఇక్కడ మళ్ళా అమెరికా సంస్థ కనిపెట్టిందా లేదా? నేనే అది అమెరికా సంస్థ చెప్పింది బయటపెట్టి 1750 కోట్లు కుంభకోణం అది. మరి దానికి చెప్పచ్చుగా, ప్రెస్ మీట్ పెట్టి చెప్పదు. నేను అసలు నాకు ఎక్కడ రూపాయి రాని చెప్పచ్చుగా, ఆయన చెప్పచ్చు, ఆయన చెప్పట్లేదుగా. సీఎం ఉన్నప్పుడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు, మరి పెడతాడు. కరెంట్ పెంచారు, మరి కరెంట్ ఛార్జీలు ఆ ఛార్జీలు ఇలా వాసిపోతున్నాయి తెలుసా. జగన్మోహన్ రెడ్డి పోరుబాటు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, మళ్ళీ రైతులకి ఏటా 20,000 వస్తా అన్నారు, అది ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈ నెల విద్యుత్ ఛార్జ్ ఎప్పుడు పెంచారు? ఈ 5 నెలలు ఎప్పుడు పెంచారు చెప్పండి, మీరు చెప్పండి. నేను నాకు తెలిసి 2 సార్లు పెంచారు. పెంచలేదు, విద్యుత్ ఛార్జ్ పెంచలేదు. మీకు పెంచలేదు, తెలియలేదు నాకైతే. మాకైతే పెరిగి రాలేదు బిల్లు ఎందుకంటే బిల్లు కడుతుంటే ఏడే మాకు అది వరకు చంద్రబాబు ఉన్నప్పుడు 400 వచ్చింది కరెంటు, 5 ఫ్యాన్లు వేసి ఎన్ని ఉన్నా. కానీ ఇప్పుడు ఎంత వస్తుంది? 1800, 2000, 3000 వస్తుంది, 4000 కూడా వచ్చింది తెలిసిన. మరి అదే బిల్లు నా కరెంటు బిల్లు ఉండేగా, 5 సంవత్సరాల బిల్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య బిల్లు ఉంది, అంతకుముందు బిల్లు ఉంది, చంద్రబాబు ఉన్నప్పుడు బిల్లు. కాదు బాబాయ్, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తారు సంక్రాంతి వెళ్ళండి. మరి ప్రజల్లోకి వెళ్తే మరి ఆ పార్టీ చుట్టుకునే అవకాశం ఉంటుందంటారా? ఏం గుంజుకోదు, జీవితంలో రాడు నాకు తెలిసి. అది ఇప్పుడు వాళ్ళ పార్టీని కాపాడుకోలేకపోతున్నాడుగా. ముందు మాగండి శ్రీనివాసరెడ్డి అంతా వెళ్ళిపోతారు, ఒక్కొక్కడు ఏడన్నాడా వెళ్ళిపోతారా. అది వాళ్ళని కాపాడుకుంటే చాలు. అది మరి ఇప్పుడు వీళ్ళ పార్టీ నుంచి ఎంతమంది రాజీనామాలు చేస్తున్నారు? ఎవరి పార్టీ నుంచి? వైసీపీ నుంచి. మరి జగన్మోహన్ రెడ్డి మాకు ఇంకా 40% ఓటు బ్యాంక్ ఉంది, 2029 ఏంటి ఓటు బ్యాంక్ ఉండదండి, గెలలేదుగా. మరి 11 మందికి ఇచ్చారుగా సీట్లు. వస్తుందా? ఎంత వస్తుంది పెన్షన్? 4,000. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు 2,000, లాస్ట్ ఆయన వరకు 3,000 ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? 4,000 వస్తుంది కదా, వస్తున్నాయి. సంతోషమేనా? డబ్బులు ఇచ్చినప్పుడు సంతోషం కాదు, మరి డబ్బులు రాకపోతే మంచివాడు కాదంటాము. ఆయన పెట్టిన పథకాలన్నీ ఇస్తే మంచివాడే. పథకాలు పెట్టినాడు, గెలిచిండు, నా వల్ల కాదంటున్నాడు. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు మరి అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కదా? ఉంటుంది ఎప్పుడో. మరి జగన్మోహన్ రెడ్డి మన గత ప్రభుత్వంలో చేసిన పథకాలు ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అంటున్నారు, నిజమేనంటారా? ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు నిజమేనంటారు. మరి ఇచ్చిన వాళ్ళు తీసుకున్నోడు ఆయన మంచోడు కాదు, నాకు ఇయ్యలేదంటారు, అంతేనాయా? అంతే కదా. అదే మా ప్రభుత్వం వచ్చినట్టయితే మహిళలకు చేయూత డబ్బులు, పిల్లలకు అమ్మఒడి డబ్బులు మేము ఇచ్చేవాళ్ళమే, ఆదుకునే వాళ్ళమే అంటుంది జగన్మోహన్ రెడ్డి. అండు మరి ఆయన ఇచ్చిండు, పిల్లలకు స్కూల్ పిల్లలకు ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈయన వచ్చి 6 నెలలు అయినది ఇస్తానంటున్నాడు. మరి ఇస్తాడో ఎగదెక్కుతాడో మనకు తెలియదు. ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలనుకుంటా. ఖజానా దొంగలగాల్సిందే. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి నాశనం చేశాడు, అందుకోసం అమలు చేయలేము, అర్థం చేసుకోవాలంటున్నాడు. మరి అంతే వంక, ఏదో ఒక వంక. ఈయన మీద ఆయన మీద ఈయన వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళేం బాగానే ఉంటారు, ఈ పేదలను నాశనం చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వస్తున్నారు, అంటే ప్రజలకి దగ్గరగా ఉండాలి, అంటే పార్టీ బలోపేతం చేసుకోవడం కానీ, అంటే క్యాడర్కి దగ్గరగా ఉండడానికి ఎలా ఉండబోతుందంట? ఎలా ఉండబోతాడంట? ఏమో మతులు ఎట్టే సార్, మనం ఎట్ట చేస్తాం? ఎవరి మధ్య ఎట్ట? నీ మధ్య నాకు నిండారులా చెప్పవుగా. ఏదో లోపల ఒకటి బయట ఒకటి చెబుతారు. ఆయన వచ్చి రాదలుచుకుంటే వస్తే ఎవరికి దోషిందో వాళ్ళు చెబుతారు.
అంటే ప్రజలకాను జగన్మోహన్ రెడ్డికి కొంత ముఖ్యమంత్రి అయ్యాక దూరం పెరిగింది, అంటే కింద క్యాడర్ను పట్టించుకోలేదు, ఈసారి 2029 పట్టించుకుంటామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. పట్టించుకుంటాడేమో. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలకి ఉదయం 1 గంట ఏర్పాటు చేసేవాళ్ళు, ప్రజల సమస్యల పైన ఆయన చూసుకుంటా ఉండేవాళ్ళు. అదే రీతిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలా చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? చేస్తే బాగానే ఉంటుంది. పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా ఈసారి? కాదండి, మీరే చెప్తున్నారు పథకాలు ఇచ్చారని. 2019లో 151 సీట్లు గెలిచారు, 2024లో 11 సీట్లుగా పరిమితం అయిపోయింది. ఎందుకంటే ఏం చెప్తారు? దానికేమో మరి ఏం చేసిండ్రో ఏమో మనకే తెలుసాయా. మేము బయటికి పోయాలమా, చదువుకున్న వాళ్ళమా, మాకేం తెలియదుగా. ఏం చేశారో ఎట్టపోయాడో గెలిచాడు. ఈయన నేను గ్యాస్ బండలు ఇస్తా, రైతు భరోసా వేస్తా, పిల్లలకి వేస్తా, అన్నీ నాయి అని చెప్పి అని ప్రచారం చేశాడు. ఇప్పుడు 6 నెలలు అయితే ఏమీ లేవు, ఇలా పింఛన్ ఒకటే ఇస్తున్నాడు. గ్యాస్ బండ్లు కూడా పంపించామన్నారు. ఏమో ఎవరు పంపారు, ఎవరికో ఎవరికి ఇలా. సరే, వాలంటీర్స్ విషయానికి వస్తే ఏమంటారు? వాలంటీర్స్ ఇస్తారేమో అయితే. అంటే వాళ్ళు కొనసాగించడానికైనా కానీ రద్దు చేయడానికైనా వాళ్ళు జీవోలో లేరు అని వీళ్ళు అంటున్నారు. ఎన్నికల ప్రచారాల్లో కొనసాగించి 10,000 వేస్తామన్నారు వాళ్ళకి. కూటమి పరిపాలన 6 నెలల పరిపాలన. కూటమి ప్రభుత్వంలో వచ్చి 6-7 నెలలు అవుతుందన్న. చేసిన 6 ఈ 6 పథకాలు చెప్పాడు. 6లో ఒకటన్నా కనీసం చేయగలిగారా? చేయలే. ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది. మరి ఏంటంటే ఫ్రీ బస్సులు అన్నారు, లేవు. మరి గ్యాస్ అన్నాడు, ఎక్కడో ఇస్తున్నాడు ఏంటో తెలియట్లా. గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నాడు. అసలు కొంతమందికి ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా ఇంతవరకు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. ఇప్పుడు వాలంటీర్లు ఉంటే ఇదివరకు కనీసం వాలంటీర్ వ్యవస్థలో వాళ్ళు ఇంటికి వచ్చి ఇట్లా అండి, లేదంటే వాలంటీర్ని అడిగితే నువ్వు అప్లికేషన్ ఇదిగోమ్మా, ఈ అప్లికేషన్ పూర్తి చేసుకో అని చెప్పేవాడు. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఆ గ్యాస్ పథకాలు అసలు అప్లికేషన్ ఎవరు పెట్టారో, ఎవరికి ఇస్తున్నారో, ఎవరికి పెట్టుకోవాలో కూడా తెలియదు వీళ్ళకి. ఏదేమంటే అసలు గ్యాస్ అప్లికేషన్ పెట్టారనుకో, అసలు దానికి ఎలిజిబిలిటీ ఉందో లేదో కూడా ఎవరు చెప్పట్లా. జవాబుదారితనం లేదు, ఎవరు చెప్పేవాళ్ళు లేడు. గ్యాస్ బండ్ ఇస్తా ఉన్నారు, దాని గురించి ఏం లేదు. మరి పెన్షన్లు 18 చదువుకున్న డిగ్రీకి ఇటువంటి మా ఇప్పుడు కుర్రోళ్ళు యువకులు ఉన్నారు కొంతమంది, అటు చూపించండి. యువకులు ఇటువంటి యువకులు ఉన్నారు, ఆ యువకులు ఉన్నారు. కానీ యువకులకి నెలకు 1,500 చొప్పున అందరికీ ప్రతి డిగ్రీ అయిన వాళ్ళకి 1,500 ఇస్తా అన్నారు. అది లేదు. మరి ఆడవాళ్ళకి 40 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి డబ్బులు అన్నారు. అంటే ఈ అమలు చేయడానికి ఖజానాలో ఖాళీ లేదు, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. ఖజానా ఎక్కడ ఖాళీ అవుతుంది? ఎందుకు ఖాళీ అయిందన్నా? ఎందుకు ఖాళీ అవుతుంది? ఆయన దగ్గర ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దగ్గర 1,00,000 కోట్లు ఎంతో మిగిల్చేలాడు. ఏంటి అవన్నీ ఏమవుతాయి? అంతకుముందు 19లో ఈయన మిగిల్చింది ఎంత? ఆయన కవర్ చేసుకోలేదా? అప్పులు ఏటో అప్పులు ఎవరైనా ఏ గవర్నమెంట్ చేయాల్సిందే. అప్పులు తీసుకొచ్చుకొని చేయొచ్చు కదా. అది కాదండి, అప్పులు తీసుకొని ఎవరైనా మన అంతకుముందు గవర్నమెంట్ అయినా ఇప్పుడైనా అందరూ అప్పులు తీసుకొని చేసేదేగా. డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఎక్కడ ఉండవు, ఎప్పుడు ఉండవు. ఉన్నట్టు చెప్తారు, అంతా లోడ్ బడ్జెట్ చూపిస్తారు. మరి అటువంటిప్పుడు డబ్బులు లేవు అంటే డబ్బులు లేకుండా ఎట్ట అవుతుంది? ఈ 14 అదే అన్న 14 సంవత్సరాలు సీఎం చేసినోడికి ఇవన్నీ ఎట్లా తీసుకురావాలో ఏంటి అన్నీ తెలుసు కదా. అది తీసుకొచ్చి చేయొచ్చు. మరి అంటే ఆయన చేయాలనుకుంటే, పేదలకి న్యాయం చేయాలనుకుంటే చేయొచ్చు నాన్న. పేదలకి ఏం న్యాయం లేదు. పేదవాడికి ఉపయోగపడే స్కీములు ఊరికే బోగస్, అంతే, ఏం లేదు. ఊరికే ఆకాశంలో విమానం చూపించినట్టు ఇదిగో బాబా అని అంటమే కానీ ఇది ఆ విమానం ఎక్కేది లేదు. పేదవాడు ఆడికి ఆ స్కీములు వచ్చేలేవు, ఆ స్కీములు అందేలేవు. ఎంతవరకు మందు అన్నాడు, నాణ్యమైన మందు అంటాడు. నాణ్యమైన మందు దేనికి? నాణ్యమైన మందు అది కాదు, నాణ్యమైన మందు అన్నాడు. అంటే అసలు వద్దురా బాబు అని చెప్పాలి కదా. ఇంకా నాణ్యమైన మందు ఎందుకు? మందు అంటాడు. మందు నాణ్యమంటే తగ్గించాను రేట్లు అంటాడు, ఎక్కువ తాగమనే. అది అడిగితే ఎవడన్నా నీళ్ళన్నా ప్రెస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అడిగారు అనుకోండి, ఇప్పుడు మీరైనా అక్కడికి వెళ్ళి ఇట్లా అడుగుతున్నారని నేను చెప్తే మిమ్మల్ని అది అని ఇదవుతారు. మరి అటువంటివన్నీ చేయాలి కదా. చేస్తే కదా ప్రభుత్వం మీద నమ్మకం వచ్చేది. ఇప్పుడు పేదవారిని కూడా ధనికులు చేస్తామని ఎన్నికల ప్రచారాల్లో కూడా చెప్పారు కదా చంద్రబాబు. మరి చేయమనండి. ఎట్లా ఇస్తారన్న పేదల్ని? 14 సంవత్సరాలు చేయలేదు ఆయన, 14 సంవత్సరాలు వెళ్ళాడుగా. అది కాదండి ఎవడైనా చెప్పేది. ఎవరైనా మేము దళితుల్ని లేకపోతే పేదవాళ్ళని కోటీశ్వరం చేస్తా ఉంటాడు. ఎవడికో తలా ఒక ₹1 ఇస్తారా ఒక్కొక్కడికి? ఇంటికి ఒక్కొక్కడికి కోటికి ఇచ్చేదేం లేదుగా.
ఊరికే షోయింగ్ తప్పితే అది కాదండి. ఇప్పుడు ఇవ్వాల్సిన పథకాలు ఇస్తే చాలు. కానీ మాకు ఇప్పుడు ఎస్సీ దళితులు ఉన్నాను, కొంతమంది ఇండస్ట్రీ పెట్టుకోమని ఎవరికన్నా ₹1,00,000 లేదా కొట్లు ఉన్నాయి. సపోజ్ కొట్టు ఉంది, కొట్టుడికి ₹1,00,000 ఇది కానీ బాబా నీ కొట్టు ఉందా, ఈ కొట్టుకు పెట్టుకొని మీ పిల్లలు మీ ఈ నలుగురు అని చెప్పి ₹1,00,000 అడిగి లోని అట్లా కొట్లు, లేకపోతే ఇంకేదన్నా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు, ఆటోలు, లేకపోతే ఇంకేదైనా కొనుక్కోమని కార్లు ఎస్సీ కార్లు కొనుక్కొని తిరగండి రా బాబు అంటే మామూలుగా ట్రావెల్ చేసుకోండి, దాని మీద వచ్చే రూపాయి అయితే సంపాదించుకొని మీ ఫ్యామిలీని బతికించుకొని చెప్పాలి. అటువంటి ఇస్తే ఇదవుతాడు. కానీ నేను కోటీశ్వరం చేస్తామంటే ఎవడిస్తాడు? మాకు ₹1,00,000 ఇస్తారు ఎవడన్నా? ఎవరికెవడు ఇస్తాడు? ఊరికే ఎవరు కదా ఎస్సీలు పుట్టాలని కోరుకుంటారని ఆయన అంటాడు ఒక్కోసారి ఆయనే. మరి ఎటువంటివన్నీ దళితుల్ని కోటీశ్వరులు చేస్తాను, వాళ్ళు పేదవాడిని కోటీసులు చేస్తానని ఇవన్నీ వర్క్ చెప్పటం ఏంటంటే ఏదో నడుస్తూ ఉంది రాజకీయం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా పేదవాడికి ఉపయోగం ఉండట్లా, న్యాయం జరగదు అంతే. ఇప్పుడు ఏంటంటే ఈ రూల్స్ కూడా కోర్టులు కూడా ఏంటంటే కోర్టులు కూడా సరిగా మనం కోర్టులు ఏదో న్యాయం చేస్తాయి అనుకుంటాం, కానీ కోర్టులు కూడా సరిగా న్యాయం చేయట్లా. అది పేదవాడికి న్యాయం లేదన్నా. అది అంటే గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకి అండగా నిలిచిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. అవును, కొంతవరకు మరి ఇప్పుడుతో చూసుకుంటే మరి కొంతవరకు బెటరేగా. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు స్కీములు ఉన్నాయి, కొన్ని ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఈ పెన్షన్ ఇప్పుడు ఇంటికి వస్తున్నారు అనుకో, మరి అట్లాగే కొన్ని స్కీములు పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్ బాగా డెవలప్ చేశాడు. మరి పిల్లలకి డ్రెస్సులు కానీ యూనిఫామ్ కానీ ఇప్పుడు టక్కు టైలు బోల్ లాంటి అటువంటి కొంచెం చిన్నపిల్లలకి కొంచెం మేము కూడా ఒక కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నాం అన్నట్టు మరి కొంచెం అవకాశం కల్పించాడు. అటువంటి కొన్ని కార్యక్రమాలు మంచిగా ఉన్నాయి, కొన్ని కార్యక్రమాలు చెడ్డవి కూడా ఉన్నాయి. అది మనం ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు అటువంటి స్కూల్స్ ఉన్నాయి. స్కూల్ బాగు చేయటం అది విద్య కావాలి కదా. ఇప్పుడు అట్లాగే వైద్యం ఉంది, ప్రతి సచివాలయంలో ఒక వైద్య పెట్టాడు హాస్పిటల్. అక్కడ అందరూ వెళ్ళి ప్రతి చిన్న జ్వరం వచ్చినా లేకపోతే ఇంకేం తలకాయ నొప్పి వచ్చినా వెళ్తే ఒక డాక్టర్ ఉంటారు, విలేజ్ క్లినిక్ లాంటి. మరి అటువంటి మంచి కార్యక్రమం చేసినట్టు మంచి అంటాం. ఇంకేదన్నా చెడు ఉంటాయి కొన్ని, అంటే చెడు అంటే ఏం లేదు. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఇప్పుడు కొంతమందికి ఊరికే అనవసరంగా 5,000 10,000 ఇచ్చే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కొంతమందికి అవసరం లేకపోయినా వాళ్ళకి 5,000 10,000 కార్యక్రమాలు మేము ఇస్తున్నాం, వాళ్ళకి ఇస్తాం వీళ్ళకి ఇస్తాం అని చెప్పారు. అవి కొన్ని ఉన్నాయి, అవన్నీ వేస్టే ఒక రకంగా చెప్పాలంటే. అటువంటివి కాకుండా ఇటువంటి చేయొచ్చు, వైద్యం కానీ విద్య కానీ అటువంటి ఇంకా డెవలప్ చేసి ఇంకొన్ని కోట్లు దానికి అదనంగా కేటాయితే పిల్లలు చదువుకుంటారు, రేపు ఏదైనా ఉద్యోగాలు సంపాదించుకుంటారు. అట్లాగే ఇండస్ట్రీస్ కూడా పెట్టుకుంటే వస్తుంది. ఆయన మంచిగా చెప్తారు కదా ఎవరైనా. అది ఇప్పుడు చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరైతే ఏంటి ఎవరు చేసినా మంచిగా చెప్పాలండి. మంచి చేసినప్పుడు మంచి అనాలి. మంచి చేసినప్పుడు ఇప్పుడు నేను ఒక్కడో మీరు ఒక్కడో చెప్తే అవదుగా. వాలంటీర్స్ విషయానికి వస్తే వాలంటీర్స్ మరి ఏదేమన్నా కొంతమంది ఇప్పుడు అందరినీ మనకూడదు, కొంతమంది నిజాయితీగానే చేశారు వాలంటీర్స్. అంటే కొంతమంది వాళ్ళలో కూడా కొంతమంది బోగస్ వాలంటీర్స్ ఉన్నారు, మనం కాదు వాళ్ళని చెప్పలేం. కానీ కొంతమంది మంచిగానే చేశారు. ఇప్పుడు ఏంటంటే వాలంటీర్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ పెన్షన్ రాలేదు అనుకున్నాను, మా వాలంటీర్ దగ్గరికి 50 మందికి మా సమర్థి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమో నాకు పెన్షన్ రాలేదని అడిగేవాళ్ళు. ఆ 50 మంది 50 వెళ్ళేవాళ్ళు పలానా మా వాలంటీర్ అని. ఇప్పుడు ఎవరిని అడుగుతారు, ఎవరిని అడగాలో తెలియట్లా. ఇప్పుడు ఆమెను అడిగామనుకోండి, వచ్చామని ఏమన్నామో అక్కడికి వెళ్ళండి, అక్కడ ఆఫీస్కి వెళ్ళి అడగండి అంటున్నారు. ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఎవరో మీ వాలంటీర్ అసలు ఎవరు ఇచ్చారు మీకు అని వాళ్ళు తిప్పుతున్నారు. అది జవాబుదారీతనం లేదు. వాలంటీర్స్ని కొనసాగించాలన్నా కానీ వాళ్ళని రద్దు చేయాలన్నా కానీ జీవోలోనే లేరని చెప్పేసి కూడా మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అసెంబ్లీలో మాట్లాడారు. ఆడు దళితుడై ఉండి ఆయన దళితుడు ఉండే వరకే ఆయనకి ఎమ్మెల్యే పదవి వచ్చేసింది కదా. ఒకడు గవర్నమెంట్లో ఒక అధికారం వచ్చింది ఆయనకి, వీరాంజనేయ స్వామి గారికి. ఇంకా ఆయనకి ఈ వెనకాల జనాలు ఈ దళితులతో పని లేదు. ఇక ఓట్లు వేసుకున్నాడు, నేను దళితుడు అనే విషయం మర్చిపోయాడు. ఆయన నేను పేదవాడి నుంచి పేద స్థాయి నుంచి వచ్చాను, నేను మినిస్టర్ అయ్యాను అనేది కూడా స్పృహ లేకుండా మాట్లాడుతున్నాడు. అది ఆ వాలంటీర్లు ఇప్పుడు కొంతమందికైనా ఉద్యోగాలు వచ్చినాయిగా, ఓ 10,000 15,000 5,000 అవనైనా. అది మన సక్సెస్ ఫుల్ టైం కాదుగా, ఏదో 5,000 నెలకి పెన్షన్ లాగా వచ్చాయిగా. పోనీ నువ్వు ఇస్తాన్న 1,500 బదులు 5,000 బెటరేగా. ఇప్పుడు ఆయన 1,500 ఇస్తానన్న చదువుకున్న వాళ్ళకి, అసలు అవి కూడా లేవుగా, ఇవ్వట్లేదుగా. మరి ఆయన నెలకు 5,000 వాలంటీర్ కింద ఇస్తా అని చెప్పి ఇచ్చాడు. ఏదో ఒకటి పార్ట్ టైం కింద చేయమన్నాడు. కానీ పూర్తిగా ఏదైనా ఉద్యోగాలు వస్తే చూసుకుంటారు ఆయన వాలంటీర్లు అని చెప్పాడు కదా. మరి అట్లా కనీసం ఆయన 5,000 చొప్పున ఇచ్చేవాడు కొన్ని లక్షల మందికి. జగన్మోహన్ రెడ్డి గారు నెల 13 నుంచి ఈ నెల సంక్రాంతి నుంచి కూడా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. అంటే ఆ పార్టీ సంబంధించిన బలోపేతం కానివ్వండి, పార్టీ ఎక్కడ లోపాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రజలకు దగ్గర అని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. ఎలా ఉండబోతున్నారు చెప్పనండి. ఇప్పుడు ఉన్న వాస్తవాలకి చెప్తాడు ఆయన.
చెప్తారు. ప్రజలు అర్థం చేసుకునే వాళ్ళు నిజమే అంటే నిజం అంటారు. కొంతమంది పార్టీ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు ఇప్పుడు తప్పు చేసిన తప్పు అని ఒప్పుకోడు ఎవడైనా. ఇప్పుడు ఆయన చెప్పేది సార్ చెప్పాల్సిన ప్రజలు అవేర్నెస్ తీసుకొచ్చి మరి చెప్తే కొంతమంది కొన్ని విషయాలు తెలిసిన విషయాలే కదా, అది చేస్తున్నాయి చేయాలి. ఈయన కూడా చేస్తే అప్పుడు ఆయనకి అవకాశం ఉండదు కదా. ఈయన లోపు చేశాడు అనుకోండి, చేస్తే ఆయన చెప్పడానికి లేదుగా. ఇప్పుడు తినలేదని అనడానికి లేదు కదా నాన్న. ఇప్పుడు 1500 ఇచ్చాడు నాకు అన్ఎంప్లాయ్మెంట్ కింద, ఆ 1500 తీసుకొని నేను తీసుకోలేదు నాకు ఇవ్వలేదంటే అది తప్పు కదా. అది తినలేదని అనరు కదా ఎవడైనా, తినియే చెప్తాడు. మరి ఇలా వెళ్ళటం వల్ల మరి పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా 2029కి? పుంజుకోవటం అంటే మరి ఇటువంటివన్నీ ఇంకా ఇట్లాగే జరిగితే పుంజుకుంటుంది కదా. మరి ఇప్పుడు చేయాల్సినవన్నీ చేయకోకుండా ఊరికే మాటల్లో కాగితాలతో ఎలక్షన్ మూమెంట్లో చెప్పాడు అనుకోండి, ఆ ఎలక్షన్ మూమెంట్లో చెప్పిన మాటలన్నీ వాగ్దానాలు చేస్తే ప్రజలు నమ్ముతారు, లేదంటే వేరే వాళ్ళని చూసుకుంటారు ఎవరు. అంతేగా ఇప్పుడు మొన్న మరి నమ్మకం ఆయన చేయలేదనో లేకపోతే జనాల్లో ఏదో వచ్చిందో మార్పు కోరుకున్నారు. ఇదే టైప్ కూడా రేపు ఏం చెప్పలేము, అదే మార్పు కోరుకోవచ్చుగా. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, పథకాలు ఇంకా అమలు చేయలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో మనం అమలు చేసిన పథకాలే ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అంటే అంతేగానన్నా. మరి ఇప్పుడు నేను తిన్నానండి, ఇప్పుడు మీరు భోజనం పెట్టారు, మీ ఇంట్లో పలానా సుబ్బారావు గారి ఇంట్లో భోజనం తిన్నానో లేకపోతే వెంకటేశ్వరరావు గారి ఇంట్లో భోజనం తిన్నానని మర్చిపోతానా? పలానప్పుడు తిన్నానని గుర్తుంటుంది కదా. ఈ తిని కూడా నేను అబద్ధం ఆడితే ఇంకేం చెప్తాం? ఇప్పుడు పలానా సుబ్బారావు గారి ఇంట్లో భోజనం చేశానండి, చేయలేదని అనలేనుగా, అంటే అది ఇంకా మూర్ఖత్వం అవుతుంది. అది కూటమి ప్రభుత్వం పరిపాలన మాకేమో రాజశేఖర ప్రభుత్వమే మాకు బాగుండేది. ఈయన వచ్చినాక మాకు ఎక్కలేము ఇబ్బంది. 6 నెలల్లో పథకాలు అమలు చేసాము అన్నాకే మాకేం పథకాలు ఒక్కటి అందాలే. ఈ 6 నెలల్లో మా పథకాలు ఒకటి పింఛన్ ఒకటి అందుకుంటుంది, ఏ పథకాలు అందుకోవడంలే. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి అయ్యా నాన్నగా చెప్పినారు కానీ ఒక్కటి అందుకోవడంలే. పిల్లలకి అమ్మఒడి తల్లికి వందనం అన్నారు, అది ఇట్లేదు ఇవ్వడంలే. కాకపోతే మా ఊరి దగ్గరనే ఇయ్యారని చెప్పేసినారు చేతులు పంచాయతీ దీని వాలంటీర్ల తరఫున అప్పుడే చెప్పేసినారు ఏం ఇయ్యారని. అదే జగన్మోహన్ రెడ్డి అన్నమాట, మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మహిళలకు చేయూతో వేసేవాళ్ళం, అమ్మఒడి వేసేవాళ్ళం అంటున్నారు కదా. ఇంకా ఖచ్చితంగా వేసేవా, అప్పుడు జగన్ వేసినాడు కదా. ఇప్పుడు ఏడేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ చంద్రబాబు అమ్మబడి అని ఇంకా 2 నెలలు మార్చిలు ఎప్పుడో వేస్తాడని అంటున్నాడు. ఏం వేస్తాడో ఏం పోతాడు. అంటే ఈ పథకాలు అమలు చేయడానికి ఖజానా మొత్తం ఖాళీగా ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. మనకేం తెలుస్తుంది, మనకేం తెలియదు కాదండి. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కదా. వ్యతిరేకం అవుతుంది, ఈజీగా అవుతుంది. ఇంక మళ్ళీ ఏమన్నది ఇదే పార్టీ వచ్చా నమ్మకం ఉన్నదా? ఆ పార్టీ రావచ్చు మళ్ళా. అంటే ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లుగా పరిమితం అయిపోయింది కదా, మళ్ళీ అలా వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఆ 11 మందిని జాగ్రత్త కాపాడుకోని పోకుండా అది కాదండి. జగన్మోహన్ రెడ్డి జనవరి నుంచి ప్రజల్లోకి వస్తున్నారు, అంటే ఈ నెల 13 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. రైతులకు ఇచ్చిన మాటనే చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోలేకపోయాడు, పోరుబాటని కార్యక్రమం నిర్వహిస్తున్నారు, మీరేమంటారు? మనకేం తెలుస్తుంది, వాళ్ళు మా అబద్ధం అర్థమవుతుంది పోతాం, మనకేం తెలుస్తుంది, మనకేం తెలియదు. ప్రజల్లోకి రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా? ఆయన వచ్చినా మళ్ళీ పుంజుకుంటుంది, ఖచ్చితంగా పుంజుకుంటుంది. మరి వైసీపీ నుంచి వాళ్ళ నాయకులు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు, పార్టీకి మరి బలం తగ్గుతుంది కదా. మళ్ళీ ఆ పొద్దు కలుసుకుంటారేమో. మరి ఈ పొద్దు ఇడు ఆ పక్క వచ్చాను, ఆ పక్క పోయినారు, రేపొద్దున మళ్ళీ దగ్గరకు వచ్చారు కదా, ఇక్కడ కలుసుకుంటారేమో, చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి అన్నమాట, ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలు ఇంకా ప్రజలు చెప్పుకుంటున్నారు, గుర్తుపెట్టుకున్నారు అంటున్నారు, నిజమేనంటారా? ఇంకా నిజమే. వాలంటీర్స్ విషయానికి వస్తే ఏమంటారు? వాలంటీర్లు ఏమో ఇప్పుడు అందరు మొత్తం ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు మొత్తం అంతా తీసేసినాడు. ఇప్పుడు పంచాయతీ వాలంటీర్ తరఫున ఎవడో 2-3 ఊళ్ళో తరఫున ఇస్తున్నారు. అంటే వాలంటీర్స్ కంటే సచివాలయ సిబ్బంది మెరుగ్గా ఇస్తున్నారు అంటున్నారు. పంచాయతీ అదే దాని తరఫునే ఇస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి ఈ నెల 13 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పోరుబాటని కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారాల్లో రైతులకు 20,000 ఇస్తామని చెప్పింది, నెరవేర్చలేదని చెప్పేసి
తర్వాత విద్యుత్ ఛార్జీల పైన కూడా ఎలా ఉండబోతుంది? ఈయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 4-5 సార్లు కరెంట్ బిల్లు పెంచాడు. 40 సంవత్సరాలకు 18,000 అన్నాడు. ఫస్ట్ సంవత్సరం ఇచ్చాడు, తర్వాత నెక్స్ట్ ఇవ్వాల. అదేమంటే వాళ్ళకి 100 కారణాలు చెప్పి ఆ డబ్బులకు కొట్టాడు. రోడ్లు చూస్తే ఎక్కడెక్కడ గుంటలు పడిపోయి ఉండే, ఒక రోడ్డుకు మట్టి ఇలా. మరి ఆ డబ్బు అంతా ఏమైపోయింది? రాజధాని అన్నారు. ఫస్ట్ ఏమన్నాడు? ఫస్ట్ అసెంబ్లీలో నాకు 33 ఎకరాలు నాకు ఇష్టమేను, ఇక్కడ రాజధాని ఉండటం నాకు ఇష్టమేను అన్నాడు. మరి ఆ రాజధాని ఇప్పుడేమంటున్నాడు? ఆ రాజధాని అక్కడ లేదు, అక్కడ ఏదో శ్మశాను 3 ఇల్లు కట్టారు అంటున్నాడు. వైజాగ్ తీసుకెళ్ళి అక్కడేమో రుషికొండ పగలగొట్టి మొత్తం అక్కడ కట్టాడు. అక్కడ ఎవరు ఉండటానికి? మనం పోయి ఉంటామా? ఉండలేం కదా. అభివృద్ధి కావాలి. అభివృద్ధి అయితే నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు 100 మందికి పని ఉంటుంది. అభివృద్ధి లేనిది ఏం చేస్తారు? అది ఆ రోడ్లు అంతకుముందు గత టీడీపీ గవర్నమెంట్లో కొన్ని రోడ్లు ఎత్తినా రోడ్లు మొత్తం తవ్వాడు. ఆ పైపులు తీసుకెళ్లారు, మొత్తం చేశారు. చాలా ఉంది సార్, చెప్పాలంటే చాలా ఉంది. ఇప్పుడు దళితులు ఎమ్మెల్యేలు కానీ మామూలుగా ఎవరైనా ఉన్నాడు. ఇప్పుడు ఈయన నందిగం సురేష్ ఉన్నారు ఎంపీ గారు, ఆయన దళితుడు. బోరుగడ్డ అనిల్ ఉన్నాడు, అతను ఏసీ. మరి కదమోళ్ళు ఉన్నారండి, అనంతబాబు ఉన్నాడు, డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడు. అతని మీద కేసు ఉందా? లేదు. అప్పుడు పులివెందుల్లో ఎస్సీ మహిళను చంపారు, మరి ఆ అమ్మాయి కేసు ఏమైనా ఉందా? ఇప్పుడు జగన్ బాబాయిని చంపాడు, ఆ కేసు అది అట్టకపోయింది. ఈ గవర్నమెంట్లో ఆ కేసు లేదు. అంటే ఎస్సీలకు ఒక న్యాయం, ఓసీలకి ఒక న్యాయమా? ఇదంతా ఎవరు క్వశ్చన్ ఇస్తారు? మన క్వశ్చన్ వేయాలి. మన క్వశ్చన్ అయితే ఇడెవడరా డోర్ నెవర్ అంటారు. అది ఇవన్నీ మీరు సీఎం దగ్గరికి వెళ్ళాలి. ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేవు. గత గవర్నమెంట్ ఫస్ట్ గవర్నమెంట్లో ఉన్నాయి, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసరికి ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేవు. దాని గురించి పర్సన్గా నియమించారు కదా, ఎందుకండి వాళ్ళు దళితుల గురించి ఎస్సీల గురించి మాట్లాడాలిగా, లోన్లు ఇప్పించాలిగా. ఒక్క లోన్ లేదు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేదు, ఎస్సీ బీసీ ఎస్టీ లోన్ లేవు, ఏమి లేవు. ఇప్పుడు దళితులు ఎవరు బాగుపడరండి, ఓసీలు వాళ్ళే బాగుపడతారు. పదవులు చేసేది వాళ్ళే, డబ్బు సంపాదించుకునేది వాళ్ళే. ఈ పార్టీలో ఉండ ఆ పార్టీలో ఉండ వాళ్ళే బాగుపడతారు. కానీ ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎవరు బాగుపడరు. మేము ఇలాగే ఉంటాం, వాళ్ళు అలాగే ఎదుగుతూనే ఉంటారు, అంతే. వాలంటీర్స్ విషయానికి వస్తే ఏమంటారు? ఏంటి వాలంటీర్స్ ఎందుకండి? వాళ్ళ ఉపయోగం ఏముందండి? వాలంటీర్స్ వల్ల 7,000 ఇస్తున్నారు. సర్పంచ్లు పని లేకుండా పోయింది. వాళ్ళు ఒక్కోళ్ళు 60 లక్షలు 30 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టుకొని గెలిచారు. వాలంటీర్కి వెళ్ళి మా సమస్య ఏదంటే వాలంటీర్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం. వాలంటీర్లతో పని లేదండి. అది డబ్బు ఆదా చేయటం మంచిదే. అంటే గత ప్రభుత్వంలో పేదలకి కానీ ప్రజలకు కానీ దగ్గరికి వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించేవాళ్ళని చెప్తున్నారు. ఇప్పుడు అంతకుముందు వచ్చిందండి ఆ సిస్టమ్. ఇప్పుడు సమస్య వచ్చిందనుకో, సర్పంచ్ దగ్గరికో లేదా లోకల్ నాయకుడి దగ్గరికి వెళ్తున్నాం, పనులు అవుతున్నాయి. ఇప్పుడు గ్రామ సచివాలయం పెట్టారు కదా, అక్కడికి వెళ్తున్నాం, పనులు చేయించుకుంటున్నాం. వాలంటీర్ వల్ల ఉపయోగం లేదండి, డబ్బు సేవ్ అవుతాం. వాలంటీర్లు తీసేస్తే డబ్బు వాళ్ళకి వేరే ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు హౌసింగ్ లాంటివి ఏమైనా వచ్చినాయి కదా, అలాంటి వాళ్ళకి ఏదైనా ఇస్తే పర్మనెంట్ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు. వాలంటీర్ ఏముందండి, ఇవాళ ఉండి రేపు పోయేది అది.